హే గైస్, నేను మీ భద్రాని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి అర్హులైన మహిళలందరికీ ఈ వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయల డబ్బులు అయితే వస్తుంది. ఇకపోతే ఇప్పటికే మనకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది, అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది, అలాగే ఈకేవైసీ నేమ్స్ అయితే వచ్చాయి. కానీ కొంతమంది నేమ్స్ అయితే రాలేదు. అసలు ఎందుకు నేమ్స్ అనేది రాలేదు? మీ మొబైల్లోనే మీరే మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకునేదానికి ఏమైనా అవకాశం ఉందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో వచ్చేసి మీ మొబైల్లోనే మీరే మీ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మేము అర్హులమా కాదా, ఎందుకు మా నేమ్ రాలేదు, అసలు ఏంటి రీజన్ అనేది ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, అందులో నా నెంబర్ ఉంటుంది, జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. ముందుగా మనం ప్రధానంగా రీజన్స్ చూసుకున్నట్టయితే పెన్షన్. చాలామంది అడుగుతున్నారు, అన్న పెన్షన్ వల్ల మేము అనర్హులం అయితే అయ్యాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి గవర్నమెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా చేయుత వస్తుందా రాదా అనేది అది హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇన్ కేస్ ఆప్షన్ గురించి వచ్చినట్టయితే వీడియో కానీ మన వాట్సాప్ గ్రూపులో కానీ షేర్ చేస్తాను. ఇకపోతే ఎలక్ట్రిసిటీ, ఇన్కమ్ ట్యాక్స్, వెహికల్, అలాగే కొంతమంది రైస్ కార్డు ప్రాబ్లం వల్ల ల్యాండ్ ఎక్కువ ఉంది, ఇకపోతే మున్సిపాలిటీలో 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం గల స్థలం ఉంది, ఇలా కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది ఇనెలిజిబుల్ అయితే అయ్యారు. ఇలా ఇనెలిజిబుల్ అయిన వారు గ్రీవెన్స్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో. సో ఇన్ కేస్ ఇప్పుడు గ్రీవెన్స్ అనేది మీరు అప్లై చేశారో, ప్రస్తుతానికి మేము ఇంకా అర్హులమా అనర్హులమా అసలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సంబంధించిన చేయుత స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మీరు ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిసిటీ వల్ల ఇనెలిజిబుల్ అయితే ఎలక్ట్రిసిటీ అనేది ఇప్పుడు అక్కడ పోయిందా ఉందా, అలాగే రైస్ కార్డ్, సో ఏంటి అనేది ఎనీవన్ ప్రతి డీటెయిల్స్ అనేది అక్కడే వస్తాయి. ఇప్పుడు నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను లైవ్లో. మళ్ళీ అడుగుతున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. సో మీ మొబైల్లోనే మీరే చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, డిస్ప్లే మీద అయితే వస్తుంది చూడండి. ఈ స్కీమ్ ఎలిజిబిలిటీలో ఆధార్ నెంబర్, స్కీమ్ టైపు, స్కీమ్ ఇయర్. ప్రస్తుతానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నా ఆధార్ నెంబర్ అనేది నేను ఇస్తే ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, అడగండి. సో ఎంటర్ చేసిన తర్వాత స్కీమ్ టైప్ అడుగుతుంది. ఇక్కడ మనము వైఎస్ఆర్ చేయుత అయితే ఎంచుకుందాం, ప్రస్తుతానికి చేయుత ఉంది కాబట్టి. సో ప్రతి పథకం అయితే ఉంటుంది. ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ అయితే ఎంచుకోండి 2022, అలాగే మనకి ఈ ఇయర్ 2023-24 అయితే ఎంచుకోండి. సో ఎంచుకున్న తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయండి. గెట్ డేటా మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ లబ్ధిదారుని మొబైల్ నెంబరే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది. సో ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తానే మనకు ఒక ఓటీపీ అనేది అయితే జనరేట్ అవుతుంది. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి చూడండి ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అయిందని అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఓటీపీ ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఒక ఓటీపీ అనేది అయితే వచ్చింది. సో కాపీ చేసుకుందాం. ఓటీపీ కాపీ చేసుకొని ఇక్కడ మనము పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేద్దాం. వెరిఫై మీద క్లిక్ చేస్తానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, అంటే సక్సెస్ఫుల్గా మన ఓటీపీ అనేది వెరిఫై అయితే అయింది. సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన డీటెయిల్స్, ఇకపోతే మీ వాలంటీర్ ఎవరు, మీ డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. సో ఇట్లా ఈ పక్కకు స్క్రోల్ చేసినట్టయితే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇట్లా ఫైనల్గా కిందికి అనేది మనం చూసుకున్నట్టయితే స్కీమ్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇక్కడ మనకి డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, ఇన్ కేస్ మీ స్టేటస్ అనేది అప్రూవల్ ఉందా, పెండింగ్లో ఉందా, రిజెక్ట్లో ఉందా కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది. సో మెయిన్గా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్. ఈ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్లో సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఉన్నాయి. క్యాస్ట్ వస్తుంది, అలాగే లెస్ దాన్ 10 acres కన్నా లెస్ దాన్ 3 acres అంటే ల్యాండ్ కానీ, అలాగే 300 యూనిట్స్ కానీ, ఇకపోతే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, 4-wheeler కానీ, 1000 చదరపు అడుగుల విస్తీర్ణ స్థలం కానీ. సో ఇవన్నీ ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా యాజ్ పర్ రికార్డ్స్ దగ్గర. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఎలక్ట్రిసిటీ ఉన్నట్టయితే ఇక్కడ ఎన్ని యూనిట్స్ అనేది ఉండే ఇక్కడ చూపిస్తుంది, వెహికల్ ఉన్నట్టయితే చూపిస్తుంది, అలాగే ల్యాండ్ ఉన్నట్టయితే
ఎకరాలు ఉందని చూపిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కటి ఇటు సైడ్ అయితే చూపిస్తుంది. సో ఇంకా మనం చివరిగా ఇక్కడికి వచ్చినట్టయితే వ్యాలిడిటీ స్టేటస్ దగ్గర ఇక్కడ సాటిస్ఫై అనే దగ్గర ఏదైనా సరే మీకు అన్సాటిస్ఫై అనేది ఉంటే మీకు 100% వైఎస్ఆర్ చేయుత అనేది రాదు. సో క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇది నా ఆధార్ నెంబర్తో నేను వైఎస్ఆర్ చేయుత ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ మేల్ ఫీమేల్ దగ్గర సో అన్సాటిస్ఫై చేస్తుంది. అలాగే క్యాస్ట్ మేము ఓసీ కాబట్టి ఇక్కడ అన్సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే బీసీ వాళ్ళ చెక్ చేయాలి కాబట్టి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. మీ ఆధార్ నెంబర్తో మీ మొబైల్లో మీ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ అన్ని సాటిస్ఫై కనుక ఉంటే 100% మీకు చేయుత అయితే వస్తుంది. వెంటనే గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు వస్తుంది. సో ఇన్ కేస్ ఇక్కడ మీకు అన్సాటిస్ఫై కనుక ఉంటే ఖచ్చితంగా మీకు చేయుత అయితే రాదు. దానికి సంబంధించి మీరు ఏదైతే అన్సాటిస్ఫై ఇస్తుందో ఆ ప్రత్యామ్నాయ మార్గం అనేది ఎంచుకొని గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.